వైసీపీ లిక్కర్ మాఫియా అరాచకాలకైతే అంతే లేదు. ఏపీ టు తెలంగాణ వరకు జగన్ అండ్ కో లిక్కర్ మాఫియా సాగించిన దందా చూస్తే ఎవరికైనా సరే కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఆఖరికి కాలేజీలను కూడా వదలటం లేదు. మద్యంలో దోచేసిన డబ్బును దాచేందుకు ఒక ఇంజనీరింగ్ కళాశాలను డెన్గా మార్చుకున్నారు. శంషాబాద్లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ని వైసీపీ లిక్కర్ మాఫియా అడ్డాగా మార్చుకున్న వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అక్కడే లిక్కర్ స్కామ్ దొంగలు సమావేశాలు కూడా జరిగాయి. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన 100 కోట్లు మొదట చేరింది వర్ధమాన్ కాలేజీకేనని సిట్ విచారణలో తేలింది. కాలేజీకి ఎదురుగా ఉన్న తేగల విజేందర్ రెడ్డి గెస్ట్ హౌస్లో డబ్బు భద్రపరిచారు. లిక్కర్ కేసులో ప్రధాన నిందితులు రాజ్ కేసీరెడ్డి, తేగల విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, చాణక్యలతో పాటు మరికొందరు లిక్కర్ స్కామ్ నిందితులు కాలేజీలోనే చాలాసార్లు సమావేశమైనట్టుగా వెలుగులోకి వచ్చింది. రాజ్ కేసీరెడ్డి క్యాష్ను వర్ధమాన్ డెన్కు చేర్చే బాధ్యతలు A7 అవినాష్ రెడ్డి, A40 వరుణ్ పురుషోత్తంకి అప్పగిస్తే ఆ తెచ్చిన డబ్బును భద్రపరిచే బాధ్యతను వర్ధమాన్ కాలేజీ చైర్మన్ తేగల విజేందర్ రెడ్డి తమ ఉద్యోగి అత్యంత నమ్మకస్తుడైన వినయ్ రెడ్డికి అప్పగించారు. నిషేధిత ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి ఎవరైనా వెళ్లాలంటే గెస్ట్ హౌస్ సిబ్బంది, ఫ్యాకల్టీ వినయ్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. 100 కోట్ల స్కామ్ డబ్బులు వర్ధమాన్ కాలేజీ ప్రాంగణమే సాక్ష్యంగా నిలిచిందన్న వార్తలు రావటం చూసి విద్యార్థులు ఇప్పుడు షాక్ అవుతున్నారు. కాలేజీలో లిక్కర్ దందా ఏంటని ప్రశ్నిస్తున్నారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుమతి రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. స్టోర్ రూమ్లో బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టిలో 11 కోట్ల నగదు సిట్ అధికారులు పట్టుకోవటం, ఈ కేసులో తేగల బ్రదర్స్ ప్రమేయం బయటపడటంతో విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వర్ధమాన్ కాలేజీ వద్ద ఉన్న సులోచన ఫార్మా గెస్ట్ హౌస్ యాజమాని విజేందర్ రెడ్డిగా గుర్తించారు. ఆయన తల్లి సులోచన పేరుతో ఫామ్ హౌస్ ఉంది. అక్కడే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతి గదులు కూడా ఉన్నాయి. హైదరాబాద్లోని R8 ఆసుపత్రి డైరెక్టర్లుగా తేగల ఉపేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి ఉన్నారు. ఈ R8 హాస్పిటల్స్లోనే రాజ్ కేసీరెడ్డి 100 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టుగా సిట్ ఎప్పుడో తేల్చింది. హైదరాబాద్ సిటీలో ఇలాంటి మనీ డెన్లు 7 ఉన్నాయని సిట్ అయితే చెప్తుంది. ఇప్పుడు ఆ 7 డెన్లు వెతికే పనిలో ఉంది సిట్. ప్రతి డెన్కు 2 చొప్పున ఇన్ఛార్జీలను కేసీరెడ్డి పెట్టారట. మొదట ఇన్ఛార్జ్ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలోనే సిట్ చాలా బిజీగా ఉంది.